భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ పల్లె రంగారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పెద్దలు శ్రీ కులాచా దినేష్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ గారు, జిల్లా అధికార ప్రతినిధి ముసాఫు శేఖర్ గారు, నా పేరు న్యాలం రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆ పక్కన సుక్కమది గారు, కార్పొరేటర్ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా టిపి రెడ్డి గారు, అదేవిధంగా వెనుక ఉన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి సవంతి రెడ్డి గారు, వారి పక్కన యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి వెలుక గారు, అందరికీ కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపతి గారిని కోరుతాం. కొద్దిగా అందరూ కూడా ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలని మనవి. ఇందూరు జిల్లా సంబంధించిన మీడియా మిత్రులందరికీ కూడా జై శ్రీరామ్, నమస్కారాలు. ఇది మనము చిట్ చాట్ కార్యక్రమంగా పెట్టుకున్నాము. కాబట్టి నేను మాట్లాడినాక మీరు ఏం చర్చ చేయదలుచుకుంటే చేయవచ్చు. ఇవాళ ధన్పాల్ గారు, నేను స్వచ్ఛ తీర్థ్ కార్యక్రమంలో పొద్దున కిల్లా రామ మందిరంలో జరుపుకోవడం జరిగింది. రాముల వారు 22వ తారీఖు నాడు డోర్ పెట్టేసి సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముల వారు పుట్టిన స్థలానికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో బతుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. రామ జన్మభూమి పునర్వైభవం చూస్తున్నాము. రాముడు 500 సంవత్సరాల తర్వాత వాపస్ అయోధ్యకు వస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మనము డైరెక్ట్గానో త్రూ ఛానల్స్, త్రూ టీవీ స్క్రీన్స్ ఇండైరెక్ట్గానో చూడడం, ఇది అందరం ఇప్పుడు ప్రపంచంలో బతుకున్నోడు ప్రతి ఒక్కడు కులం, మతం, దేశం అతీతంగా అందరూ అదృష్టవంతులే. కాబట్టి యావత్ ప్రపంచానికి శుభాకాంక్షలు. రాముల వారి కోర్టులో నడిచినప్పుడు, కోర్టు డెసిషన్ వచ్చినప్పుడు, ఆ సమయంలో సెక్యులర్ వాదులు చాలా మంది మాట్లాడిండ్రు. సెక్యులర్ వాదులు అంటే తెలుసు కదా, పార్టీల పేరు తీసుకోను అంతే. మందిరమే ఎందుకు, ఇక్కడ హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఇక్కడ కాలేజీ కట్టొచ్చు కదా అన్నారా లేదా? మీడియా మిత్రులు సపోర్ట్ చేయరు. చిట్ చాట్లో మీరు నన్ను అడిగేదానికంటే నేను అడిగేది ఎక్కువ ఉంటుంది. మరి 5 ఎకరాలు బాబ్రీ మస్జిద్కి ఇచ్చారు కదా, 5 ఎకరాలు బాబ్రీ మస్జిద్ ఇచ్చారు కదా ఆడ అయోధ్యలో. ఆడ ఏం కట్టాలి మరి? ఇప్పుడు మాట్లాడరు. ఆడ హాస్పిటల్ వద్దా? ఆడ హాస్పిటల్, కాలేజ్ వద్దా? ఆ ధైర్యం ఉండదు. మళ్ళా ముస్లిం ప్రాపర్టీలో మాట్లాడే ధైర్యం ఉండదు వీళ్ళకి, ఈ సెక్యులర్ వాదులకి.
రామమందిరంని కూలగొట్టినోడిది పేరు మీద రోడ్లు పెట్టుడు, కృష్ణ జన్మస్థలంలా డ్యామేజ్ చేసి ఆడ దాని మీద మస్జిద్ కట్టినోడిది మథురలా వాని మీద పేరు పెట్టుడు, అసలు ఈ మస్జిద్ ఆడ ఏదైతే ఉండనో బాబరీ మస్జిద్, అసలు దాని పేరే బాబరీ మస్జిద్ కాదు. 1947 వరకు మస్జిదే జనం స్థానం అందరు. దానికి ఏదో ఈ మొగులు ఎలగబెట్టినట్టు, బాబర్ ఎలగబెట్టినట్టు దానికి బాబరీ మస్జిద్ అని పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 1947-48 దాకా దాని అసలు బాబరీ మస్జిద్ పేరే లేకుండే. అంటే ఇలా రాజకీయం చూసిండ్రా? ఎప్పటి నుంచి రామ జన్మభూమిని కోల్డ్ స్టోరేజ్లో పెడదామని ఇలా ప్రయత్నం నడుస్తున్నదో. టిల్ 1947-48 ప్రాంతం వరకు, ఆ టైం వరకు అసలు బాబరీ మస్జిద్ పేరే కాదు. అసలు వీడు బాబరోడు ఆఫ్ఘనిస్తాన్లా ఏదో చిన్న, అసలు ఈ చెంగేజ్ ఖాన్కి కొడుకు బిడ్డ కొడుకు వీడు. ఏ కొడుకుకి ఎందరు పిల్లలు ఉన్నారో తెలియదు, ఏ కొడుకుకి ఎందరు పిల్లలు ఉన్నారో తెలియదు, ఏ పిల్లలకి ఎందరు మొగుళ్ళు ఉన్నారో తెలియదు మనకి. కానీ కొడుకు బిడ్డే కొడుకు. వీడొక గూండాగిరి చేసుకుంటా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోటోని ఇబ్రాహీం లోదీని ఓడగొట్టడానికి వాని చుట్టం అని పేరు దౌలత్ ఖాన్ లోడి ఏదో ఉండే, పంజాబ్ ప్రాంతం గవర్నర్ లెక్కుండే ఇబ్రాహీం లోడి చుట్టం. వాళ్ళిద్దరికి వాడక వీడిని ఓడగొడతానికి వాడు పిలిపించుకున్నాడు. అప్పుడు పానిపత్ యుద్ధమైంది. అందులో ఇబ్రాహీం లోడిని ఓడించి, అచ్చా ఆయన ఓడిస్తే అగ్రిమెంట్ ఏంది, దౌలత్ ఖాన్ లోడిని ఢిల్లీకి రాజం చేయాలి. ఈడు ఓడించి ఈడే ఎక్కిండు, ఈడే గదెనెక్కిండు. కేసీఆర్ దళితుల పేరు మీద ఓటు సంపాదించుకుని దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఆయనే ఎక్కిండు. చూసిర్రా? అట్లా వీడే ఎక్కిండు బాబర్. ఈడు ఎక్కిండు అన్నాడు 1526లా. గంతే సబ్జెక్టు 1 or 2 years హియర్ దేర్. 1526లా వాడు వచ్చింది ఇండియాకి. రాగానే పానిపత్ యుద్ధము, రాగానే ఇబ్రాహీం లోడిని ఓడగొట్టాలి. ఆ యుద్ధంలో కొందరు హిందూ రాజులు ఇబ్రాహీం లోడిని ఓడగొట్టడానికి బాబర్కి సహాయం కూడా చేశారు. ఓడగొట్టినాక ఈడు 1530లో వచ్చిండు. ఈడు ఉన్నదే 4 ఏళ్ళు. 4 ఏళ్ళల్లో చేసిన పని మంచి పని ఏం లేదు. రామ మందిర్ కూలగొట్టిండు 1528లో అనుకుంటా. కూలగొట్టిన సంవత్సరం చచ్చిండు. రామ మందిర్ కూలగొట్టినాడు బత్తడా? ఆ రామ మందిర్ కూలగొట్టినందుకే చచ్చిండు వాడు. అది చచ్చింది వాని వయసు 47 ఏళ్ళు. నలభైలో చచ్చిండు, 30లో చచ్చిండు. కొడుకు హుమాయూను గద్దెనెక్కిండు. వాడు 40లో ఎన్నో వారిపోయిండు. 1540లో హుమాయూన్ వారిపోయిండు ఎడుకో. ఆయన భార్య కడుపుతోటి ఉన్నది. నిండు గర్భిణిని మన రాజ్పూతుల ఇంట్లో రాజ్పూత్ రాజు ఇంట్లో జర జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అప్పచెప్పి వాడు ఎడుకో వారిపోయాడు. రాజ్పూతుల ఇంట్లో పుట్టింది అక్బరు. జోధా అక్బర్ సినిమాలో చూపించింది, నాకు గారు యాదున్నది. పారిపోయినోడేదో 14 ఏళ్లకు 30లో వారిపోయినోడు 44 45లో వాపసు వస్తే వాడు వాపసు వచ్చిండో చచ్చిండో. అప్పుడు అక్బర్ రాజు అయ్యిండు 14-15 ఏళ్ళకి. ఆ అక్బర్ 14-15 ఏళ్ళు హిందువుల ఇళ్లలో పెరిగిండు కాబట్టి అక్బర్ పుట్టుకకి పెంపుదలకి మళ్ళీ హెల్ప్ చేసింది మళ్ళీ హిందువులే. తెలుసో తెలియక మంచి చేద్దామంటే మనకే ఉల్టా చేస్తారు వీళ్ళు.
ఈ చరిత్ర ఉన్నది బాబర్కి. ఆడ మస్జిద్ పేరు బాబరీ మస్జిదే లేదు. 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినాక దానికి బాబరీ మస్జిద్ అని పేరు పెట్టి ఇన్ని రోజులు డ్రామాలు చేసారు. డ్రామాలు చేసి మళ్ళా ఆడ హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఆడ కాలేజీలు కట్టొచ్చు కదా, బాబరీ మస్జిద్ ఇచ్చిన జాగాలు కట్టమని చెప్పారు. మేము వద్దంటున్నామా? డిమాండ్ చేయండి మరి సెక్యులర్ పార్టీలన్నీ. హిందువులు ఎప్పుడైనా ఆ చరిత్రలో కూడా 500 ఏళ్ల కింద చరిత్రలో కూడా మంచి చేద్దామని పోతే ఉల్టానే అవుతున్నది హిందువులకి. హిందువుల ఐక్యత అందుకనే చాలా ఇంపార్టెంట్. అందరు ఐక్యంగా ఉండి ఆలోచించాల్సిన సమయం అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇది. అట్టి 500 సంవత్సరాల తర్వాత భగవంతుడు వాపస్ అయోధ్యకు వస్తున్నాడంటే ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ గారి పాలన రాముడికి కూడా నచ్చి ఆయన వాపసు వస్తున్నట్టు లెక్క. భగవంతుణ్ణి ఎవరో తీసుకొస్తేనో రాడు. శ్రీ మహావిష్ణువు అవతారం. ఆయన వాపసు వస్తున్నాడంటే రామరాజ్యానికి చాలా దగ్గరలో నరేంద్ర మోడీ పాలన ఉన్నట్టు మనం నేనైతే అర్థం చేసుకుంటాను. అందుకనే భగవంతుడు వాపసు వస్తున్నాడు. 22 జనవరి తర్వాత పూర్తి రామరాజ్యమే. ప్రతి హిందువు కోరుకోవాల్సింది రామరాజ్యమే. ఈడ ప్రతి దేశవాసి కోరుకోవాల్సింది రామరాజ్యమే. ఏ మతమన్నా కానీ ఇటువంటి ప్రతిష్టాపనకి ఇందూరు ప్రజల ఆశీర్వాదం వల్ల నాకు ఆహ్వానం లభించడం, నేను ఇందూరు ప్రజల ప్రతి ఒక్క నన్ను ఎన్నుకున్న ఓటర్కి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఆహ్వానం వచ్చింది. 21 నాడు పోతాము, 22 నాడు దర్శనం చేసుకుంటాము, తెల్లారి వాపసు వస్తాము. దీనికోసం ఇందూరు పార్లమెంటు ప్రతి ఒక్క అన్నదమ్ముడికి అక్క చెల్లెలకి నా పాదాభివందనలు తెలియజేస్తాం. మీరందరూ కూడా మీ మీడియా ఛానళ్ళ ద్వారా 22 జనవరిని దీపావళిగా చేసుకోవాల్సిందిగా, ప్రతి ఇంట్లో దీపాల వెలుగుతో ప్రతి ఇల్లు నిండిపోవాలని నేను మీ అందరూ కోరుతా ఉన్నా. పటాకులైతే దీపాల కంటే ఎక్కువ అమ్ముడుపోతున్నాయట. మందిరాలలో మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు స్వచ్ఛతా అభియాన్లో అందరూ దయచేసి పాల్గొనండి. రామరాజ్య స్థాపనకి నేటి నుంచే మనం మిగిలిన జీవితం అంకితం చేసుకుంటాం. మీడియా ఛానల్ కూడా దయచేసి 22ని ఒక పండగ వాతావరణంగా మీరు ఉగాదికి, దీపావళికి, దసరాకి చూపించేదాని కంటే ఎక్కువ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని మందిరాలు ఎక్కడెక్కడ వైభవంగా పూజలు, సర్వీస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయో దయచేసి అందరూ కూడా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిరంతర సెక్యులర్ పార్టీల చేతిలో ఎండోమెంట్స్ ఉన్నది కాబట్టి అట్లున్నాయి. అందుకనే మేము ఇప్పటివరకు చెప్పింది, హిందువులు ఒక్కటిగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏడా ఏమన్నా ఆ టర్మ్ ఏమన్నాడు తెలుగులో, నిరాదరణ. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏడా నిరాదరణ పాలైతలేవు గుడులు. సెక్యులర్ పార్టీలు ఉన్న కాడనే నిరాదరణ పాలైతాయి. గుడిలలో వచ్చిన డబ్బు
నాన్ హిందూస్ కూడా పోతుంది. పసుపు బోర్డు ఆపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డు టేక్ ఓవర్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి సారించడం కూడా మొదలైపోయింది. రానున్న కాలంలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ పత్రికలో చదివిన నేను, కనీసం లీస్ట్ రేటు ఈ సీజన్లో 10,000 ఉంటుంది కనీసం. రానున్న కాలంలో పసుపు బోర్డు మాట ఇచ్చి, లిఖితపూర్వకంగా మాట ఇచ్చి తీసుకొచ్చిన ఎంపీగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, మోడీ భక్తుడిగా చెప్తున్నా, పసుపు రేట్లు 20,000 దాటే వరకు నిద్రపోయేది లేదు. 20,000కి తక్కువ పసుపు రేటు ఉండదు. దానికి కూడా 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి అవసరం లేదు మాకు. మా పనికి లోకల్ ప్రభుత్వాలు అడ్డం కాలడ్డం వేయకుండా చాలు. మాకు కోఆపరేట్ చేస్తే చేయండి, లేదా గమ్మున కూర్చోండి, రాజకీయాలు చేయకండి. మీ పార్టీలు దశాబ్దాలు ఉన్నాయి ఈడ. మీ పార్టీలో ఎంపీలు చాలా మంది ఉన్నారు ఈడ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారు, ఎవరు పట్టించుకోలే. మేము చేసే పనికి అడ్డంకి రాజకీయాలు చేయకపోతే చాలు. ఈ రేట్ వస్తున్నది, ఇది ఏం ఫస్ట్ ఇయర్ కాదు. ఇది పోయిన సంవత్సరం కూడా జబ్బు వచ్చిన పసుపు తప్ప వేరే పసుపు అన్నిటికీ 8,000, 9,000 వచ్చినాయి. లాస్ట్ 3 ఏళ్ల నుంచి పెరుగుతూనే ఉన్నది. సహకారం 0 రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాజకీయాలు చేయకపోతే చాలు. 20,000 దాటిచ్చే బాధ్యత నాది, భారతీయ జనతా పార్టీది, మోడీ గారి ప్రభుత్వాన్ని. మోడీ గారు ఆల్రెడీ పసుపు బోర్డుకి 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెట్ ఇచ్చారు నెక్స్ట్ 6 సంవత్సరాలలో 2030 లోపల. ఆ టార్గెట్ తోటి పనులు మొదలైపోయినాయి. ఇంకో విషయం, పసుపు రైతులకి అమిత్ షా గారు 200 కోట్ల పసుపు రీసెర్చ్ సెంటర్ ని స్థాపించడం జరుగుతుంది అని చెప్పిండు ఆయన. పసుపుకి కేవలం పసుపు రైతులకి రానున్న కాలం బంగారు భవిష్యత్తు. రాజకీయాలకి మీరు బలి కాకండి చాలు. ఏ పార్టీడు మీకు హెల్ప్ చేయలే, ఏ ఎంపీ గట్టిగా బలంగా మీ పట్ల నిలబడలే. అది రేటు కానీ, అది బోర్డు కానీ. దయచేసి మీరెన్ని ఉద్యమాలు చేసిండ్రో అవన్నీ గుర్తు చేసుకొని రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. పనికిమాల రాజకీయాలకి దూరంగా ఉంటే మన పసుపు భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ కూడా స్థాపిస్తామని కూడా నేను చెప్తా ఉన్నా. బాబు నా స్టేట్మెంట్కి రాముడు ఆశీర్వాదం కూడా ఉంది. అయోధ్యలో శ్రీ రాముడు పేరు మీద భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. 2014 దాకా గాలే కదనే పవర్ ఉన్నది. ఒక వాజ్పేయి గారిది 5-6 ఏళ్ళు తీసేస్తే అంతకుముందున్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కూడా వీళ్ళ సపోర్ట్ తోటే ఉన్నది కదా. మొత్తం 2014 అంటే 64-67 సంవత్సరాలు, అలా 6 తీసేయి 61 సంవత్సరాలు మోస్ట్లీ డైరెక్ట్గా వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు కదా. రామ మందిర్ కడతా అంటే ఎవరన్నా వద్దన్నారా? ఇద్దరు 2 పార్టీలను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తా అంటే ఎవరన్నా వద్దంటారా? దాన్ని జటిలం చేసిందే వీళ్ళు. ఈ సమస్యని జటిలం చేసిందే వీళ్ళు. ఇలా గమ్మున
పిలిచినప్పుడు వచ్చి ఇంత ఆశీర్వాదం తీసుకొని తీర్థంగా అయిపోతే ఇంత పుణ్యమని వచ్చు. మేము రాము, రాజకీయాలు చేస్తున్నారు. ఏం రాజకీయాలు చేస్తుంటే పండగ చేసుకుంటున్నాం. మీరు ఏం వద్దనమా? ఇప్పుడు ఆయన పేరు రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అంటే వద్దంటమా? సోనియా గాంధీ గారు జై శ్రీరామ్ అంటే వద్దంటమా? వాళ్ళు ఆహ్వానిస్తే వస్తే వద్దంటమా? మథుర అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నా, 1987లో నేను పోయినా. మా నాయన తీసుకుపోయాడు నార్త్ ఇండియా టూర్ ఫ్యామిలీ. నా వయసు 11 సంవత్సరాలు. మథుర పోయినాము, కురుక్షేత్రం పోయినాము. మథురాల కృష్ణుడు జన్మించిన జైలు అవుతున్నదో ఆ జైలు లోపలికి పోయినాము. ఆ సెల్లు చూసినాము, ఆయన ఉన్న రూము, పుట్టిన రూము చూసినాము. అప్పుడు గైడు కొద్ది గొప్ప యాదున్నది నాకు. లోపల మొత్తం తిప్పిర్రు, చెప్పిండు నది ఎంత దూరంలో ఉన్నది, ఏడుకెళ్ళి వసుదేవుడు వచ్చిండు, ఏంది కథ అన్నీ చెప్పినాం, విన్నాము, వచ్చినాము. ఎంపీగా నేను 3 ఏళ్ల కింద 2021లో వింటర్ సెషన్ సమయంలో ఒకరోజు సండే నాడు మథుర పోయినా, బృందావన్ పోయినా, బాకే విహారీ దర్శనం చేసుకున్నా, ఈడు కూడా పోయినా. కృష్ణ జన్మస్థానంకి పోతే చిన్నప్పుడు గమనించలే, తర్వాత విన్నాము, టీవీ స్టోరీలలో చూసినాము, న్యూస్లలో చూసినాము, పేపర్లలో చూసినాము. మస్జిద్ ఎంత పెద్ద గట్టి దాని మీద అంతా. కానీ జైళ్ళకు ఓనిస్తలేరు. ఇప్పుడు కృష్ణ జన్మస్థానంలకి లోపలికి ఓనిస్తలేరు, జస్ట్ ఎంట్రన్స్ కార్డ్ని ఆపేస్తున్నారు. పూరా మొత్తం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కవర్ కింద ఉన్నది. అది ఫోన్లు నాట్ అలౌడ్, థరో చెకింగ్. కానీ దాని మీద కృష్ణ జన్మస్థానం జైలు కింద ఉన్నది, మీద హ్యూజ్ మస్జిద్ ఉన్నది. దానికి ఏ ఆర్కియాలజీ అవసరం లేదు, ఏ తవ్వకాలు అవసరం లేదు. రామ మందిరం అన్న తవ్వితే కింద పిల్లర్లు వెళ్ళినాయి, ఆడ గుడి ఉండే అని సాక్ష్యాలు వెళ్ళినాయి. ఇక్కడ తవ్వుడే అవసరం, డైరెక్ట్ ఉన్నది ముందరనే. అంత పెద్ద మస్జిద్ ఉన్నది. మన సెక్యులర్ దేశం ఎంత గొప్ప దేశమో చూడండి. సెక్యులర్ పార్టీలు చేసిన పని, శ్రీకృష్ణుడు పుట్టంగానే జైల్లోకి వెళ్ళి బయటపడ్డాడు. ఇవాళ జైలు వేసారు శ్రీకృష్ణుడిని, అలా పోనిస్తలేరు మనల్ని. కానీ పైన 1000 మంది వచ్చి ముస్లింలు మస్జిద్ నమాజులు చేసుకుంటున్నారు. అది చూస్తే ప్రత్యక్షంగా మీరు పోయి ఎవరైనా హిందూ సోదరుడు చూస్తే నెత్తి మీద 500 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నది, ఒకటి చేస్తున్నది రాజకీయాలు. కృష్ణ జన్మస్థానంలో హిందువుల్ని ఓనియరు, దాని మీద కట్టిన మస్జిదులనేమో 1000 మంది పోయి నమాజులు చేస్తున్నారు. కృష్ణుడిని జైలు వేసినట్టుందా లేదా? ఇప్పుడు మళ్ళా అది గులగొట్టినోడు, ఈ పని చేసినోడు ఔరంగజేబు. వాని పేరు మీద మొన్నటిదాకా ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో రోడ్డు, అది మొన్న వీక్ పడేసి అబ్దుల్ కలాం రోడ్డు చేసారు. దాన్ని రాజకీయాలు ఎవరు చేస్తారు బ్రదర్? ఔరంగజేబు గారి పేరు మీద రోడ్డు పెట్టాల్సిన అవసరం ఉందా? ఓడి పెట్టిండు చెప్పు. అక్బర్కి ఇంత అంత ఉందిగా. రాజ్పుతులు హిందువుల ఇండ్ల పుట్టి పెరిగిండు కాబట్టి 2 లక్షణాలు వచ్చినాయి మంచివి.
10 ఏళ్ళు ఏం చేసిండు? గంగాని 5 ఏళ్ళు ఏం చేసి ఉన్నట్టుంటారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఏం ఈ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓవర్ క్లోజ్డ్. టీఆర్ఎస్ పార్టీ అన్నది బతకదు. ఇంకా ఏమైంది? ఆయన చెల్లె నిలబడదా ఇక్కడ? ఏ సపోర్ట్ చేస్తలేదు, రామభజనే చెప్తున్నది. రామరాజ్యం పూర్తి స్థాయిలో 22కి స్టార్ట్ అవుతుంది. ఎవరు జైలుకు వాళ్ళు పోతారు, బయటకు రావాలని వస్తాడు. పాకిస్తాన్ మీద ఇరాన్ బాంబులు వేస్తుంది, పాకిస్తాన్ నాశనం అవుతుంది, పిఓకే కలుస్తుందేమో. రామరాజ్యం పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది 22కి. రాముడు వాపసు వచ్చినాక, భగవంతుడు వాపసు వచ్చినాక రాదా అండి? సర్పంచులు రియాక్ట్ కావాలి దీని మీద. 10 సంవత్సరాలు సర్పంచులని నిండా ముంచి 20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ 100 మంది అప్పుల పాలైనరు. అప్పుడు ఏం చేసిండు మరి కేటీఆర్? ఆత్మహత్య చేసుకుని సర్పంచ్ వాళ్ళు ఆదుకునలేక ఆత్మహత్య చేసుకుని అప్పుల బాధకు వీళ్ళు బిల్లులు పెండింగ్ బిల్లులు ఇయ్యక ఆత్మహత్య చేసుకున్నటువంటి సర్పంచ్ల కనీసం ఆదుకోలేదని. అది గంగారెడ్డి గారు కరెక్ట్ లీగల్ పాయింట్స్ మాట్లాడుతారు. కనీసం ఆదుకున్న పాపన పోయినా కేటీఆర్ ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్లే. ఈడీ ఏమన్నారు? ఈడీ నోటీసులా? నర్సన్న అడిగింది ఏందన్నా? మేడం ఈడీ ఆఫీస్కి పోతే నీ ప్రశ్నకి జవాబు వచ్చేస్తుంది. మన రేవంత్ గారు సీఎం ఎన్ని రోజులు అయింది? డిసెంబరు 45 డేస్ అయిందా? ఇప్పటివరకు అయితే నోటీస్ ఇవ్వలే. సరే ఇంకా 4 రోజులు ఆగుదాము, ఎందుకు ఇస్తాడో చూద్దాం. మా నోటీసుల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది కదా, ఆయన నడుస్తూనే ఉంది కదా, ఎప్పుడు ఆగలే. కోర్టు కోసం 2 నెలలు ఆపిండ్రు. ఇప్పుడు ఆ కోర్టు కూడా డెసిషన్ చెప్పకుంటే నోటీసులు మొదలైనాయి మళ్ళా. కేవలం మహిళా సెంటిమెంట్ కోసం నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈడీ సంస్థ మర్యాదపూర్వకంగా మీరు తేల్చే వరకు మేము ఆగుతామని అప్పుడు సెప్టెంబర్లో అన్నది. నవంబర్ 18 దాకా తేలుస్తలే, కోర్టు ఇంకా తేలలే, ఇచ్చేసారు నోటీస్. కేజ్రీవాల్కి 5వ నోటీస్ ఇచ్చారట. ఇవాళ 4 సార్లు పోలే, ఇవాళ 5వ నోటీస్ రేపు రమ్మని. మేడం కూడా ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు మొన్న పోలే కదా. మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే సంబంధించిన మా ధన్పాల్ భాయ్ ఆన్సర్ కూడా ఏనవసరం లేదు నాకు, నేనే ఇస్తాను పదం. నయా పైసా కరప్షన్ ఉండదు ఇందూరు పట్టణంలో. ఇందూరు పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గంలో నయా పైసా కరప్షన్ ఉండదండి. రేపు అంతా సోషల్ మీడియా జమానా, టెక్నాలజీ వాడుకొని డైరెక్ట్ ఇంటరాక్షన్ పెంచుకోవాలి. జీరో కరప్షన్ కాన్స్టిట్యుయెన్సీస్: నిజామాబాద్ పార్లమెంట్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ. ఐ గ్యారంటీ. ఎలక్షన్ లో తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తుంది బీజేపీ? 70 మోడీకి ఎత్తామంటారు. మాకు కూడా అంచనా చేసి కష్టంగానే ఉంది. టీఆర్ఎస్ వాడు మోడీకి ఎత్తామంటుండు, కాంగ్రెస్ వాడు మోడీకి ఎత్తామంటుండు. హైదరాబాద్ సీట్లు
ముస్లింలకి మా నాయకుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని మాకు చాలా హితబోధ చేసి మమ్మల్ని పంపి మేము పదే 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 మీకు ఎన్నిళ్ళు కట్టించారు దేశంలో నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద, ఆయుష్మాన్ భారత్ కింద మీ ఎందరు కోట్ల ముస్లిం కుటుంబాలకి లాభం జరుగుతుందని చెప్తున్నాం. చెప్పినాక కూడా ఓట్లు వేస్తలేరు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవడో వస్తాడు పనికిమాలినోడు, యూజ్లెస్ ఫెలో, ఇంత గడ్డం పెంచుకుంటాడు అని ముల్లా అంటారా అని ఏమంటారు, ఏదో వస్తారు. లాస్ట్ 3 రోజుల ముందర వచ్చి మసీదులలో ఏదో చేస్తారు అందరిని నాశనం చేసిపోతాడు. మీకోసం పనిచేసేటోడికి వేయకపోతే నమక్ ఖరాబ్ అవుతుంది. అది పనిచేసేటోడికి ఓటేయాలి. కానీ బీజేపీ గెలుస్తుంది ఎవడు తీసాడు వీడియో దానిపై ఎలక్షన్, బీజేపీ గెలుస్తుంది. షబీర్ అలీ 3వ స్థానానికి పోతున్నట. షబీర్ అలీ 3వ స్థానానికి పోతున్న ఓటు వేస్ట్ చేసుకోకూరి అని. అరే బీజేపీని ఓడగొట్టుడు ఏం అజెండా రా భయ్? మీకు ఏం అజెండా అండి? బీజేపీ ఓడగొట్టే అజెండా అయింది. పనోడు చేస్తుండే వాళ్ళు కోటేయండి. అరసపల్లి రైల్వే బ్రిడ్జ్ ఫౌండేషన్ స్టోన్ ఉన్నది ఈ నెల వారం రోజులలో 25కి డిసైడ్ చేసినాం. అరసపల్లి ఫ్లైఓవర్ మాధవ్ నగర్ నడుస్తూనే ఉంది. ఈ ఇయర్లో మాధవ్ నగర్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. ఆర్మూర్లో ఒకటి ఓపెనింగ్ అయిపోయింది, రెండోది కూడా 2 monthsలో ఓపెనింగ్ ఉంది. ఇక అడవి మామిడిపల్లిది నేను ఇంతకుముందు కూడా ఆడ మాట్లాడినా. అడవి మామిడిపల్లి ఆర్మూరు ప్రజలు, నిజామాబాద్ పట్టణ ప్రజలు ప్రత్యేకంగా వినాలే. అక్కడ సుమారు 20 కోట్లతోటి కడుతున్నది. 4-5 ఏళ్ల కింద డిపాజిట్ చేసిన పైసలు టీఆర్ఎస్ వాడు దారి మళ్ళీ ఇచ్చేసాడు. అది ఆఫీసర్లు కుండ బద్దలు కొట్టినట్టు మొన్న ఒప్పుకున్నారు. ఇన్ని రోజులు ఒప్పుకోలే. కాంట్రాక్టరు ఆఫీసర్లు అందరూ ఒప్పుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ భయానికి ఒప్పుకోలే. ఇప్పుడు ఆ పైసలు ఎడిగాయి. ఇలా కథ అట్లున్నాయి టీఆర్ఎస్ వాళ్ళ కథ. ఇప్పుడు ఈ 20 करोड़ కాసేలానా ఉదర్సే ఢిల్లీ వాళ్ళు అయితే ఇచ్చేసారు. 4 ఏళ్ల కింద డిపాజిట్ చేసారు. ఇక ఆ ప్రక్రియ అప్పటిదాకా ఆగుదామా? వసూలు చేయగలుగుతుందా? ఈ సర్పంచుల కోసం కొట్లాడేటోడు జవాబు చెప్పాలి. దానికి ఈ కేటీఆర్ చెప్పాలి జవాబు. అదొక్క ఫ్లైఓవర్ తప్ప వేరే అని సక్రమంగా సమయానికి అయిపోతాయి. అరసపల్లి 25కి ఫౌండేషన్ స్టోను స్టార్ట్. నెక్స్ట్ అతి త్వరలో బోధనలో 2 శాంక్షన్ అవుతాయి. మొన్న ఇంటనే మిత్రుడు అంటున్నాడు డిస్కషన్లో 92లో బాబరీ మస్జిద్ కూలిపోయింది. 30 సంవత్సరాల 31 years 32nd year మందిరం ఓపెనింగ్ అవుతున్నది. 35 సంవత్సరాల పసుపు రైతుల కొట్లాట పూర్తయింది. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ 30 సంవత్సరాల కొట్లాట. అది కూడా
డిమాండ్, అది పూర్తవుతున్నది. సో ఉదర్ మోడీ ఇదర్ ఏడి అంటున్నారు. అరసపల్లి బ్రిడ్జ్ అవి చేయించిన ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నా 25 అని చెప్పిన అలా తెలుసు. 130 కోట్లు మనే. లైన్ డబ్లింగ్ శాంక్షన్ అయింది కదండి, శాంక్షన్ అయింది, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అది కూడా వర్క్స్ కూడా మొదలే టైం కూడా దగ్గర పడ్డది. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? బీజేపీ జిల్లా అధ్యక్షుడిని మారుస్తున్నట్టు కేర్ ఆఫ్ కిషన్ రెడ్డి. ఏమంటావు? అడ్వాన్సా? అవును, అదే ఇప్పుడు బోధన అంటే బోధన సెగ్మెంట్లో అయిపోయింది కదా, ఓపెన్ కదా ఇప్పుడు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్, ఇంకా జూన్ కూడా కాదు, ఇప్పుడు ఈ నెల స్టార్ట్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బోధన కూడా స్టార్ట్ చేస్తాం. मैं एक मेरे दो. అడగండి, వాళ్ళు ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఏడన్నా దొరుకుతుందని చూస్తారు. 6 ఏళ్ళ నుంచి దొరకను, ఇప్పుడేం దొరుకుతానే. ఓకే శేఖర్, ఇంకేమన్నదా? ఏం లేదా? మళ్ళా ఓకే, నేను ఐ డు నాట్ హ్యావ్ siblings. According to me, I have 2 kids. पत्नी मैं हमारे 2 बस. ఇంకా మన స్టేడియం, నాగారాం స్టేడియం డెవలప్మెంట్ కోసము నేను 3 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి ఫండ్ దేనికి సిద్ధంగా ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పోతలేదు. నేను ఇంతకుముందు ఉన్న కలెక్టర్ దగ్గరికి నేను 3 సార్లు రిప్రజెంటేషన్ తీసుకొని పోయినా, దెర్ ఈజ్ నో ఇనిషియేషన్, దెర్ ఈజ్ నో ఫండ్. స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపితే సెంటర్ మస్తుగా ఇస్తుంది. స్పోర్ట్స్కి విపరీతంగా ప్రమోట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. చూస్తూనే ఉన్నారు మీరు, ఖేలో ఇండియా అని. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఆటల కార్యక్రమాలు పెట్టమని చెప్పిండ్రు. అండ్ మన దగ్గర ఇంత పెద్ద పట్టణానికి కరెక్ట్ ఆనెస్టీ స్పీకింగ్ సౌకర్యం లేదు, జస్ట్ బికాస్ నాన్ పర్ఫార్మింగ్ స్టేట్ గవర్నమెంట్స్. चलो, थैंक यू.